రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్ అండ్ సబ్ స్టేషన్ మాస్టర్ ఇద్దరు ఉంటారు. అంటే ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ లెక్క. ఇంకొకటి మన ఈ స్టేషన్ పరిధిలో ఉండే గేట్లు ఉంటాయి కదా, రోడ్ మీద రైల్వే గేట్స్ ఉంటాయి కదా, రోడ్ దాటడానికి ట్రైన్ వెళ్ళాక తీస్తారు. అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నా, స్టేషన్ పరంగా రైల్వేలో ఏమైనా ఇబ్బంది ఉన్నా, వీళ్ళకి సంబంధించిన ప్రాపర్టీలో డైరెక్ట్ స్టేషన్ మాస్టర్కి వచ్చి చెప్పొచ్చు. రైల్వే స్టేషన్ మాస్టర్ ఉంటుంది కదా, ఇంకో సబ్ స్టేషన్ మాస్టర్ వైస్ ప్రిన్సిపాల్ లెక్క, వైస్ ప్రిన్సిపాల్ లెక్క వాళ్ళకి చెప్పొచ్చు. అండ్ అంటే మన స్టేషన్లో కంప్లైంట్స్ కానీ ఏమైనా ఇష్యూస్ కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళు చెప్తే వాళ్ళు హెల్ప్ చేస్తారు, కంప్లైంట్ తీసుకుంటారు. అండ్ నార్మల్ కంప్లైంట్స్ లెక్క అనమాట. వాళ్ళు కుదిరినంత వరకు యాక్షన్ తీసుకుంటారు. వీళ్ళ పైన వీళ్ళు సరిగా పట్టించుకోకపోతే ఒకటి 2 సార్లు మనకు మళ్ళీ రిపీట్ అవుతుంది అదే మిస్టేక్స్. వీళ్ళపైన ఇంకొక స్టేషన్ ఉంటుంది అనమాట. ఆ స్టేషన్ వచ్చేసి జోనల్ వైజ్గా ఉంటుంది. అంటే ఇన్ని స్టేషన్కి ఒక హెడ్ ఆఫీస్ అనే ఒక ఉంటుంది అనమాట. ఒక 10 సపోజ్ ఎగ్జాంపుల్ 10 రైల్వే స్టేషన్ కింద ఒక ఇన్ఛార్జ్ స్టేషన్లో కూడా ఉంటుంది పెద్ద ఆయన. అది మనం గూగుల్లో కొట్టిన వస్తుంది. దాని ప్రకారం వాళ్ళు కూడా పోయి కంప్లైంట్ చేయొచ్చు. వాళ్ళు వీళ్ళని యాక్షన్ తీసుకుంటారు లోకల్ స్టేషన్ మాస్టర్ మీద. వీళ్ళు లోకల్ మనకి ఎవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళని యాక్షన్ తీసుకుంటారు. మన ఇక్కడ మన సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉంటారు, ఆర్పీఎఫ్ వాళ్ళు ఉంటారు, రైల్వే పోలీస్ వాళ్ళు పట్టించుకోకపోయినా కానీ స్టేషన్ మాస్టర్కి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఏ ఇబ్బంది ఉన్నా కానీ చిన్నపాటిదైనా పెద్దదైనా కానీ ఖచ్చితంగా స్టేషన్ మాస్టర్ మనం చెప్పవచ్చు. అండ్ వాళ్ళు పట్టించుకోకపోతే మాత్రం జోనల్ వైజ్కి వెళ్ళొచ్చు, అంత పైన ఉంటుందన్నమాట. సంబంధించిన హెల్ప్ కంప్లైంట్ మన స్టేషన్ మాస్టర్ నెంబర్ అని ఉంటుంది ఆఫీస్కి. అది వచ్చేసి చాలా సీక్రెట్గా ఉంటుంది అనమాట. అలాంటి బోర్డ్స్ ఉంటాయి కదా, ఇలాంటి బోర్డ్స్లో ఎక్కడో చిన్నగా రాసి ఉంటుంది. అది స్టేషన్ మాస్టర్ రూమ్ లోపలికి వెళ్తే పైవైపు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అలా నేను నా లోకల్ సంబంధించిన జంక్షన్లో ఉన్న ఒక స్టేషన్ మాస్టర్ నెంబర్ తీసుకున్నాను. మనకి ఎప్పుడు ఏ ఇబ్బంది ఉన్నా రైల్వే ప్లాట్ఫామ్ సంబంధించి కానీ లేకపోతే రైల్వే గేట్స్ దగ్గర కానీ వీళ్ళకి డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, వాళ్ళు మనకు సమాధానం చెప్తారు. సో వాళ్ళ నెంబర్స్ అయితే బయట అంత ఈజీగా అవ్వకూడదు. మన నార్మల్ కంప్లైంట్స్ నెంబర్లకు ఇలాంటి బోర్డ్స్లో ఎక్కడో చిన్నపాటికి రాసి ఉంటుంది స్టేషన్ మాస్టర్ నెంబర్ అని, లేకుండా ఏదో ఒక నెంబర్ రాసి ఉంటుంది. అలా 100 నెంబర్లు ఉంటాయి, మనకు అర్థం కాదు. డైరెక్ట్ స్టేషన్ మాస్టర్ను లేకపోతే ఇక్కడ పనిచేసే రైల్వే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. మనం డైరెక్ట్గా కంప్లైంట్ ఉన్నా కానీ ఆఫీస్కే వెళ్ళకుండా, ఆఫీస్కి వెళ్ళలేకపోతే మనం సడన్గా రన్నింగ్ ట్రైన్కి వెళ్ళిపోతాం కదా, అలాంటప్పుడు కూడా డైరెక్ట్గా వెళ్ళి మనం వాళ్ళతో ఫోన్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు అనమాట. ఫోన్ చేసి కంప్లైంట్ చేసినా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అండ్ కొన్నిసార్లు రైటింగ్తో రాసి ఒక పేపర్ మీద కూడా ఇవ్వచ్చు. లేదా ఫోన్లో చెప్పేటప్పుడు అయినా సరే వాయిస్ రికార్డింగ్ అనేది పెట్టుకోవాలి. అది మన ప్రూఫ్ లెక్క అనమాట. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మనకు సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు అదే ప్రూఫ్ లెక్క చూపిస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటారు. లోకల్ స్టేషన్ మాస్టర్ లేదంటే మన సంబంధించిన జోనల్ ఆఫీసర్ యాక్షన్ తీసుకుంటారు.